अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, जगतगिरी पुलिस स्टेशन हुदूद में दिन के उजाले में खुलेआम पब्लिक के सामने एक नौजवान का कत्ल कर दिया गया है। तफसीलात के मुताबिक बाल रेड्डी और उसके दो साथियों ने रास्ते में रोशन को रुकाया और खंजर से हमला कर दिया। कुछ लोगों ने ये वीडियो भी निकाली, आप देख सकते हैं, और हम क्लियर ये वीडियो नहीं बता सकते, लेकिन आप देख सकते हैं किस कदर ये हमला करके इसको शदीद जख्मी कर दिया था और वहां से वो फरार होने में कामयाब हो गए। इसके बाद इसको गांधी हॉस्पिटल ले जाया गया, जहां पर इलाज के दौरान रोशन की मौत वाक़ई हो गई। कुछ इत्तलात ये मिल रही है कि ये कुछ लड़की का मसला है और यही वजह बनी रोशन की मौत, लेकिन पुलिस की तहकीकात के बाद ही पता चलेगा कि कत्ल की असली वजह क्या है। लेकिन बाल रेड्डी जो खुलेआम खंजर के साथ आकर के दिन के उजाले में कत्ल किया है, ऐसे कातिलों की हिम्मत बढ़ते जा रही है। जरूरी है कि पुलिस को ऐसे लोगों के खिलाफ सख्त कार्रवाई करके फांसी की सजा या फिर उम्र कैद करवाने की जरूरत है। क्या पुलिस पूरी ईमानदारी से काम करेगी? क्योंकि जो रोशन नौजवान की मौत हुई है उसके घर में कोई बड़े लोग नहीं है सिवाय उनके वालिद के, क्योंकि वालदा का भी हाल ही में इंतकाल हुआ है, ऐसा बताया जा रहा है। तो वो कहाँ तक लड़ेंगे, कैसे लड़ेंगे? क्योंकि आजकल ईमानदारी से लड़ना बहुत मुश्किल है, ईमानदारी से काम करना बहुत मुश्किल है। अब ऐसे हालत में क्या पुलिस पर ईमानदारी से काम करते हुए वो कातिलों को सजा दिलाएगी, या फिर ऐसे कातिलों की और हिम्मत बढ़ जाएगी कि फिर एक और कत्ल करने के लिए ये तैयार रहेंगे? जरूरी है कि ऐसे लोगों के खिलाफ कार्रवाई करने की जो खुलेआम दहशत फैलाते हैं और इस तरह से मजलूम गरीबों पर हमला करके खून करते हैं। बहरहाल पुलिस मसरूफ तहकीकात है। मोहम्मद जावेद और नवीन कुमार के साथ में शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। सतीश ओके ना? मेरा టైంలో జగదీరుట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్లో ఉన్న సమయంలో బాలశివరెడ్డి ఆదిలు రోషన్ సింగ్తో మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము, ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశివరెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది, ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్ స్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాప్ చేయడం జరిగింది. కత్తులతోటి ఒక 4-5 గాయాలు చేయడం జరిగింది. దాంతో చేసి వాళ్ళు ఎమ్మటే బైక్ మీద పారిపోవడం జరిగింది. అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో జయదుర్గ పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్లో కస్టడీ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి, వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది. ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి వ్యక్తిమో రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, అదేవిధంగా బాలశివరెడ్డి కూడా రౌడీ షీటరు. ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఒకరి మీద ఒకరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని మీద కావచ్చు, వాళ్ళ మీద పాత కేసులు ఏమున్నాయనేది ఇంకా మనం పూర్తిగా ఉన్నది. ఫస్ట్ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓటీ కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీం అందరూ కూడా వాళ్ళ కోసం సెట్ చేస్తున్నాం. 4-5 టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది. సీసీ ఫుటేజ్ వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైన తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం. సార్ వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంటున్నారు సార్, వాళ్ళ మధ్యలో అసలు సంఘటన జరగడానికి కారణం ఏముంది? ఇప్పటివరకు మనకి పూర్తి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు విక్టిమ్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహరు, అతను అయితే మనకి ఏం తెలియట్లేదు సార్, మంచిగా మాట్లాడుతున్నారు. అప్పుడు అక్కడ ఈ సడన్గా మహమ్మద్ వచ్చేసి గల్లా పట్టడము, అదే టైంలో బాలశివరెడ్డి దగ్గర నైఫ్ ఉండి ఆ నైఫ్ తోటి పొడటం వల్ల జరిగింది. అని చెప్పి డైరెక్ట్ విట్నెస్కి అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు. ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తులు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు మన రౌడీ షీటర్సే కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులు పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం. ఏం చేస్తారు సార్ వీళ్ళు? బాధితులు వాళ్ళు ఏం గుర్తు ఏం సార్? విక్టిమ్ అయితే ఏం చేయడు, అతని మీద కూడా గతంలో 4-5 కేసులు ఉన్నాయి. నార్మల్గా పని చేసుకుంటూ ఉంటాడు. నేరస్తులు కూడా మనకి పూర్తిగా మనకి తెలవచ్చు. గంజాయి సేవించే వాళ్ళని చెప్పేసి కూడా మనకి అదుపులో తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా సమాచారం మనకి ఇప్పుడు ఎందుకంటే ఒక 1.5 hours బ్యాక్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన నేరస్తులు అదుపులో తీసుకున్న తర్వాత తదుపరి సమాచారాన్ని మీకు